మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను పోటీ చేసి ప్రచారం కోసం తిరుగుతుంటే ఒకరేమో వచ్చి ఈడ మా గుడి ఉంది, ఆ గుడికి ఇన్ని పైసలు ఇస్తే ఇన్ని ఓట్లు వేపిస్తా అంటారు. ఇంకొకరేమో ఈడ మా మస్జిద్ ఉంది, దీనికి విరాళం ఇస్తే అన్ని ఓట్లు వేపిస్తా అన్నారు. కానీ ఒక్కరు కూడా వచ్చి నాతోని తెలంగాణలో ప్రభుత్వ విద్యా సంస్థలు దారుణంగా ఉన్నాయి, దీనివల్ల పిల్లల జీవితాలు సంకనాకిపోతున్నాయి, దాన్ని బాగు చేయండి, దానికి విరాళం ఇవ్వండి అని అడగలే. ఒక్కరు కూడా వచ్చి మన తెలంగాణలో వైద్య సంస్థలు దారుణంగా ఉన్నాయి, దానివల్ల పేద ప్రజలు వాళ్ళ జీవితాలు కోల్పోతున్నారు, దానికి విరాళం ఇవ్వండి అని అడగలే. అందరూ వచ్చి మా మస్జిద్కి, మా గుడికి, మా గురుద్వారాకి దీనికేమని అడిగినారు. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మతం ముఖ్యమా, మానవత్వం ఇంకా దేశాభివృద్ధి ముఖ్యమా? ఇట్లనే చేయాలనుకుంటే నేను పోయి గుళ్ళకి దానాలు ఇస్తా, గణేష్ చతుర్థికి గణేషుని పెట్టిస్తా, దీపావళికి పటాకులు అంచిస్తా, ఇవన్నీ చేస్తా. ఒకవేళ ఈడ సిక్కులు ఎక్కువ ఉంటే గురుద్వారాకి పైసలు ఇస్తా, ఈడ ముస్లింలు ఎక్కువ ఉంటే మస్జిద్లకు పైసలు ఇస్తా. ఎందుకంటే నాకు అర్థమైపోయింది కదా, ఈడ బయట జనాలు వాళ్ళ మతానికి ఎక్కువ విలువిస్తున్నారు కానీ మానవత్వానికి ఇంకా దేశాభివృద్ధికి విలువ ఇవ్వట్లేదు. అది దారుణంగా ఉంది బయట పరిస్థితి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అది పాత ముచ్చట. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో యథా ప్రజ తదా రాజా అయిపోయింది. మనం ఇట్లాంటి మత రాజకీయాలు చేసే స్వార్థపు రాజకీయాలను పక్కన పెట్టేసి ఎప్పుడైతే మనం మతం చూసి కాదు మానవత్వాన్ని ఇంకా దేశాభివృద్ధిని చూసి ఓట్లేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడే మన దేశం బాగుపడుతుంది, లేకుంటే అస్సలకి బాగుపడదు.